ఏదైతే అవసరమని మనం అనుకున్నామో అది అనవసరమని దేవుడు అనుకున్నాడు. కాబట్టి మనం ఎంత ప్రార్థించినా దేవుడు ఇవ్వట్లేదు. దేవుని కంటే బాగా మనకు తెలియదు కదా. దేవుడు ఇవ్వకపోతే నేను తెచ్చుకోలేనా ఏంటి అని చెప్పి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, న్యాయ విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా సమస్త క్రమము మర్యాద పక్కకు పడేసి అడ్డగోలుగా వాళ్ళు కోరుకున్నది సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అమ్మాయి ఆఖరికి సాధించుకున్నా అని చప్పట్లు కొడతారు. ప్రార్థన చేసాం, దేవుడు ఇవ్వలా. ఉపవాసం ఉన్న ఇవ్వలా. పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుని ఇవ్వలా. న్యాయంగా వాక్యానుసారంగా అడుగుతూనే ఇవ్వట్లేదు కాబట్టి మేము అడ్డగోలుగా వాక్య వ్యతిరేకంగా ఇల్లీగల్గా వెళ్తే చేసుకున్నాం అని మురిసిపోతారు. కానీ వాళ్ళ మురిపో మోనాల ముచ్చటగా మిగిలిపోతుంది. ఏదైతే దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి న్యాయ విరుద్ధంగా వెళ్ళి తెచ్చుకున్నారో తెచ్చుకుంటారు, కానీ దానివల్ల వీళ్ళకి సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. అది లేనప్పుడు దాని కొరకు ఏడ్చారు, అది నాకు కావాలి కావాలి అని. తీరా అది దక్కినాక వాళ్ళకి దాని వలన తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకు తెచ్చుకున్నావా అని ఏడుస్తుంటారు. తెచ్చుకున్న దాన్ని వదిలించుకోలేక, దాని వలన సంతోషం లేక, నెమ్మది లేక జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు.